హెచ్చింపు ఉంది అనంటే అక్కడ దేవుడు ఉంటాడా? ఒక క్షణం కూడా ఉండలేడు. హెచ్చింపు ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండలేడు. పరలోకంలో లూసిఫర్ అనే దేవదూత హెచ్చించుకున్నాడంట. నేను దేవుని సింహాసనమునకు సమానంగా నా సింహాసనం వేస్తా కదా, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం వేస్తా, ఓ అది ఇది అని హెచ్చించుకున్నాడు. హెచ్చించుకోగానే పరలోకంలో హెచ్చింపుకి స్థానం లేదు. అదే ఇక్కడ చెప్తున్నారు. పరలోకంలో దేనికి స్థానం లేదు? హెచ్చింపుకి, గర్వానికి, అహంకారానికి, నేనే గొప్ప అనే స్వభావానికి పరలోకంలో చోటు లేదు. కాబట్టి వెంటనే ఏం జరిగింది అక్కడ? నువ్వు హెచ్చించుకుంటే ఇక్కడ ఉండవు అబ్బాయి అని చెప్పి దేవుడు ఏం చేశాడు? నెట్టివేశాడంట. పరలోకంలో నుంచి తోలివేశాడు. తనకున్న స్థానాన్ని పోగొట్టుకొని పడిపోయాడు లూసిఫర్ అనే దేవత. అతనే సాతాను.